నమస్తే. పేరు? నా పేరు సుధీర్ అన్న. ఏం చేస్తున్నా? వ్యవసాయం పని. ఎట్టుంది జగన్ పాలన? సూపరు, తిరుగులేదు. ఏంది తిరుగులేదన్నా? గెలుస్తారా జగన్? జగన్ కాక ఇంకెవరు వస్తారన్నా? వాళ్ళు ముగ్గురు కలిసి వస్తారు. నలుగురు రాని కాక ఇబ్బంది ఏం లేదు. గెలుస్తారంట అయితే. తిరుగులేదన్నా. ఎన్ని సీట్లు రావచ్చు? రావచ్చు 175, 175. ఏందన్నా చూడట్లే మీరు? వార్తలు చూడట్లే? ఎందుకు చూడట్లేదన్నా? 175 ఎట్లా వస్తాయి చెప్పండి? ఎందుకు రావన్నా? చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతున్నా. ఓడిపోకే ఉందన్నా. ఇప్పుడు డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ కరెక్ట్ గా ఓటేస్తే జగనే గెలుస్తారు. తీసుకొని కూడా నేను తీసుకోలేదని అంటే అది మనం చెప్పేది కాదుగా. నాకేం భయం లేదు. రైతు బిడ్డనే నాకు నష్టం జరిగింది. ఏ నష్టం జరిగింది? చంద్రబాబుకు ఉన్న నష్టం జరిగింది. నాకేం కావాలంటే 1,50,000 రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ అంటే ఆయన కడతాడు, లోకల్ రాజశేఖర్ కట్టాడు, ఈయన కూడా కడతాడని అందరూ కట్టుకుంటూ ఆడుతూ ఉన్నానయ్యా. నా మడ్డు గుడిచి 20,000 ఎంత కట్టాడు, మళ్ళీ 1,70,000 నేను కట్టానయ్యా. వడ్డీ కట్టి ఏందో ఏం చేసిందే. పసుపు కుంకుమ అంటారు. దేనికి పసుపు కుంకుమ ఇచ్చేది? ఎప్పుడు మన కుటుంబం ఆడపిల్ల భర్త చచ్చిపోయినప్పుడు మన కుటుంబం వాళ్ళు తీసుకుపోతాం పసుపు కుంకుమ. చంద్రబాబు అనేవాడు ఏదో మేము చిన్నపిల్లప్పుడు గంట సాహిబులు వస్తారు, ఇదిగో కప్పని ఈడు సడ్డు లేపేస్తారు. ఆ టైపు చంద్రబాబు. అవసరమైనప్పుడు మనుషులు రావాలంటే రారు. కంటిన్యూగా ఉండాలా మన దేనికైనా. రాసుకో, నేను రైతు బిడ్డనే. ఏం కావాలి నీకు? ఎర్ర బుక్ ఏం చేసుకుంటారు? నువ్వు ఎర్ర బుక్ కొత్తలో పెట్టు అదుకోరా బాబు. జనానికి న్యాయం చేయాలరా బాబు. నేను ఎర్ర బుక్ లో రాసుకున్నా, నేను తెల్ల బుక్ ఏం చేస్తావు? నువ్వు ఏం చేసావు? నీ అబ్బాయి ఏం చేశాడు? బంగారబాయి రామారావు నెంబర్ 1. వాళ్ళ కుటుంబాన్ని అన్యాయం చేశారా? సోయి కొత్త రాయాలని మీరు మీ అప్పుల కొడుకులు వచ్చి మలేషియా సింగపూర్ చేస్తా అంటాడు. ఏదైనా సింగపూర్ వచ్చే ఎల్కేజీ పిల్లల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశాడు చంద్రబాబు. అద్దెకి ఇటు తోలుకున్నాడు. ఎల్కే పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఈయనేం సింగపూర్ చేసేది? ఈయనేం చేశాడు? ఈయన సింగపూర్ ఎప్పుడు చేస్తాడు? ఈయన జీవితం వల్ల కాదు. ఏంది ఆయనకి అవకాశం? బొచ్చడానికి అవకాశం ఇచ్చేది. మాకు జగన్మోహన్ రెడ్డి సైకో కాదు, దేవుడు పంపించిన వరం ప్రజల కోసం. పవన్ కళ్యాణ్ మూలం కూర్చోబెడతా అంటుండు. ఏందైనా జుట్టు మా మనోడు జుట్టు పీకొని వచ్చాయన్ని. మా మనోడు జుట్టు పీకున్నాను. ఆయన జుట్టు పీక్కోవడం కాదు, నలుగురిలో రావాలా, గోప్యంగా ఉన్నతంగా మాట్లాడాలా. అయ్యా నేను ఇది వస్తా. అంతమూలు ఏమన్నాడే? ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అయ్యో జగన్మోహన్ రెడ్డి అసాం చేశాడు, బీహార్ చేశారు. నువ్వు ఇప్పుడు ఆడోళ్ళు ఇప్పుడే అన్నం వాడు పొయ్యి మీద పెట్టి అయ్యా నేను సీరియల్ వచ్చింది టేబుల్ మీద పెట్టి తినని అంటారు. బొచ్చడం ఫ్రీ అంటే బొరుసు. ఇక్కడ ఉన్న పక్క పిలుసులు కూడా ఒంగోలు వెళ్తారు. ఆడవాళ్ళు కూడి పెట్టరు, మగవాళ్ళకి పక్క పిలుసులు కూడా ఒంగోలు వెళ్తారు. ఛార్జీలు లేవు కదా. ఏం మాటలు ఈ మాటలన్నీ? సోమరిపోతులు అయ్యా. నువ్వు చంద్రబాబా, నువ్వు 40 ఏళ్ళు 14 ఏళ్ళు చేశానన్నావే. నీ మనం కోసం ఇంత తాపెడత పడుతున్నావు. మేము కూడా అట్లా తాపెడత పడుతున్నాం అయ్యా. మాకు ఇచ్చిన దాని జాగ్రత్త. నిన్న మ్యారేజ్లో నేను గడ్డం చేసుకుని 50 రూపాయలు ఇచ్చి అతను అడిగి నేను ఏందే పరిస్థితి అయ్యా బంగారు పోయి అయ్యా ఆయన నాకు ఇప్పుడు 3,50,000 వచ్చినాయి, మొత్తం బ్యాంకులో వేసుకున్నాను. తర్వాత నా వృద్ధాప్యంలో ఇస్తుంటాను అయ్యా, నేను ఇప్పుడు పని చేసుకుంటాను ఉన్నాను అన్నాడు మంగళ షాపుడు. ఎందుకు మీ కలగొల్లు మాటలు చెప్పేది మీరు? దేనికి? వాస్తవాలు చెప్పండి, జనంలో రాండి. కరోనా టైంలో మీరు దెంగపోయి ఆడే కూర్చున్నారే, జనంలోకి వచ్చారంటే మీరు. బంగారు పోయి మా భార్య భర్తలు ఇద్దరు కరోనా వచ్చింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి మా అబ్బాయి సింగపూర్ లో ఉన్నాడు. మా ఊరు రావడానికి వీలుపడలా. బంగారు బయలు శుభ్రంగా చూసి వాలంటీర్లు చెప్పి మిమ్మల్ని అడిగి చేర్చి కాళ్ళు పంపించారు. అదే చంద్రబాబు ఉండడితే డైరీ తెచ్చేవాళ్ళం మేము. ఏందబ్బా వాళ్ళ పరిపాలన అనవసరం. నువ్వు నీ మనవు కోసం నీ కొడుకు కోసం ఇంత తాపెడత పడుతున్నావు. జగన్మోహన్ 10,000, 20,000, 50,000 ఇస్తున్నాడు అబ్బాయి. ఇచ్చేదని మేము దాన్ని జాగ్రత్త చేసుకొని మా పని మేము చేసుకుంటాం. పీకు మంగళ షాపు అన్నాడు అన్నమాట. అయ్యా మా కోళ్ళకు వచ్చినాయి, నా పెళ్ళాంకి వచ్చినాయి, నాకు వచ్చినాయి, మొత్తం బ్యాంకులు వేసుకున్నాం. జాగ్రత్త చేసుకొని మా పని మేము చేసుకుంటాం అన్నాం. ఓరికి ఏదో ఈబీఎన్ ఈటీవీ ఉన్నాయి ఓరికి మాట్లాడితే అడతరిపోతాబ్బా. వాస్తవాలు మాట్లాడుకోవాలి. మనం ముగ్గురు కాదు, నలుగురు. ఆ ముగ్గురు వేసి ఉంటాడు. ఆ ముగ్గురు జనంలో చావు చేసాడు చెప్పు.
మళ్ళీ ఎప్పుడు సీట్లు వస్తాయంట జగన్కి? ఇదిగో, నిన్నదాకేమన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇస్తున్నాడు,